కానీ ఎక్కడా లూజ్ అండ్ వదలకుండా ఈ కేసును పట్టించుకోవాల్సిన అవసరం పాసిబుల్ అండి. ఇవాళ మీ మీద వచ్చింది రేపు మా మీద రావచ్చు, అందరం కలిసే ముందరికి వెళ్తే సమిష్టిగా ఎదుర్కోవచ్చు అని. అంతే. సో మరి ఇది ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కన్ఫెషన్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ కాంతి రాణా టాటా పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన ఇన్వెస్టిగేషన్ కారణంగానే విశాల్ గుని ఈ వ్యవహారం అంతా నడిపించారు. అది ఎస్టాబ్లిష్ కావట్లేదు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఓరల్ డైరెక్షన్సే, ఎక్కడ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్లో అలాంటి డైరెక్షన్స్ లేవనే మాట కూడా ఇది బయటకు వచ్చిందట. ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే ఆ వెసులుబాటు ప్రకారం వీళ్ళిద్దరూ కొంచెం బయటపడే అవకాశం టెక్నికల్గా, నేను మాట్లాడేది పూర్తిగా టెక్నికల్గా అండి, కోర్టుకి ఆధారాలు కావాలి కాబట్టి ఆధారాల పరంగా వాళ్ళు బయటపడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఈ ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేయాలి, బాంబే వెళ్ళారు అనేది చెప్పాలి కదా కోర్టులో. చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళారు, అక్కడ జరిగిన వ్యవహారం ఏమిటి, ఆల్రెడీ ఆవిడ వాంగ్మూలంలో డెఫినెట్గా ఆవిడ ఆ పాత కేసును ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆవిడ్ని కార్నర్ చేస్తున్నారా, ఆవిడ్ని కూడా స్క్రిప్టెడ్గా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అందుకనే ఆవిడ్ని విజయవాడలో హోల్డ్ చేశారా అన్న కోణంలో కూడా కొన్ని మీడియా కథనాలు మొదలైపోయినాయి. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి ఈ కథనం వచ్చేసింది. ఎవరిని కాపాడటానికి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ట్రైన్ చేస్తున్నారు మీరు అని. ఇవన్నీ కోర్టు దృష్టికి వెడితే కోర్టు క్వశ్చన్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు విద్యాసాగర్ ఇక్కడ వరకు బాగానే ఉన్నాడు, కానీ ఆయన కోర్టులో ఏం మాట్లాడతాడు అనేది చూడాలి కదా. మాట్లాడినప్పుడు నాకే సంబంధం లేదు, నన్ను ఒక పాత్ర పోషించమన్నారు, పోషించాను అంటే ఆయన అప్పుడు ఖచ్చితంగా జిందాల్ గారి ప్రస్తావన కోర్టు హాల్లో వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఆల్రెడీ ఆ దిశగా కదులుతూ ఉంది కేసు. అంటే విద్యాసాగర్ తాలూకా వ్యవహారం అలా కనిపిస్తోంది. ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగా కాంతిలాల్ని టార్గెట్ చేయటము, మిగిలిన వాళ్ళ ఓరల్ ఆదేశాలని చెప్పటం, ఇవన్నీ నెమ్మదిగా ఒక డ్రైవ్ మొదలైంది అతని వైపు నుంచి. ఇది గవర్నమెంట్కి చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కోర్టు హాల్లో. అందుకని నిర్మోహమాటంగా ఏది బయటకి ముందు చెప్పేశారో వాళ్ళు ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో చాలా ఉత్సాహం చూపించారు. ఇక్కడ జిందాల్కి జగన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, మ్యాక్సిమం అక్కడ గనులకు ఐరన్ ఓర్కి సంబంధించిన సంబంధాలు అవి. అంటే తనవారనుకున్న వారి కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయేటువంటి ఒక ధోరణి ఉన్న ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించాడు ఆయన. దాన్ని అధికార దుర్వినియోగంగా ఎస్టాబ్లిష్ చేసి మీరు ఆ కేసులో సజ్జల గారిని, ఆయనతో పాటు నేరుగా అప్పటి హోంమంత్రిని, వీళ్ళందరినీ అక్యూజ్డ్ చేసి నిలబెట్టే అద్భుతమైన అవకాశం కూడా ఉంది దీనిలో. ఆ కోణంలో ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి మొహమాట పడుతున్నారు చంద్రబాబు గారు. తిరుమల ప్రసాదం లాంటి సెన్సిటివ్ అంశాన్ని రాజకీయ ఆయుధంగా వాడాలి అన్నంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ ఏరియాలో ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత ఫైనల్గా బిఫోర్ అంటే ఈరోజు మన షో కంక్లూడ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆట మొదలైంది అనేది అర్థమవుతుంది కదండి. అవును, 360 degrees. అంటే ఒక సీజన్ పాలిటీషియన్స్ 4 దశాబ్దాల అనుభవం, 4.5 దశాబ్దాలు, 46 ఏళ్ళు చంద్రబాబు గారికి, ఇంకో 4 ఏళ్ళు ఈ టర్మ్ పూర్తి చేస్తే 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవనాల్లో ఎత్తుపల్లాలని సమానంగా స్వీకరించి అనుభవించిన వాడు ఆయన ముందు నేను నిలవలేను, తాను నిలబడలేడు అని జగన్మోహన్ రెడ్డి అర్థమయ్యేలాగా తిరుపతి లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఏదో అదాటనైతే చంద్రబాబు గారు ప్రకటన చేయాల, చాలా కాన్షియస్గానే చేశారు. ఆయన డే 1 ఆయన చీఫ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పుడే తిరుమల నుంచి నా ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు. దాని అర్థం ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ని కొట్టాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే జీతానికి పనిచేసే బాడీగార్డులు ఉన్నారు, కానీ టీడీపీ లాంటి క్యాడర్ లేదు అవును అక్కడ. అది ఆయన మైనస్.
వేరే టీడీపీకి బలమైన క్యాడర్, నాయకులు ఎలా ఉన్నా సరే బలమైన క్యాడర్ ఇంటాక్ట్ ఉంటూ వచ్చారు. దానికి ఒక అవుటర్ లేయర్ కూడా ఉందండి. టీడీపీకి ఒక అవుటర్ లేయరు బలంగా పనిచేస్తుంది. మీరు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ అవుటర్ లేయర్ తాలూకా బలాన్ని మనం చూసాం. వాళ్ళు పార్టీ లోపల ఉండరు, బయట ఉంటారు. బయట ఉండి వివిధ సెక్షన్స్ని అలా మొబిలైజ్ చేసి నిలబెడతారు. ఈ అవుటర్ సర్కిల్ అనేది ఇక్కడ లేదు వైసీపీకి. రెండోది, లోపల ఆయన ఎవరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని పూర్తి బాధ్యతలు ఇచ్చి మాట్లాడించినటువంటి సందర్భాలు కూడా లేవు. ప్రతిదీ డిజైన్డ్ తన సెంట్రిక్గా జరగాలి. ఒక రకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాగా వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారో వ్యవస్థ నడిచిపోతుంటుంది. లీడర్ ఒకసారి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం వ్యవస్థ నడిచిపోతుంటుందనే దానికి నిదర్శనంగా మనం తెలుగుదేశం పార్టీని చూడొచ్చు. ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒక నిర్మాణం ఉండాలి పార్టీకి అనేది. రెండోది, తన రెగ్యులర్ యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే ఆయన అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారో, అధికారం ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉండాల్సింది. ఆయన ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు. అంటే ముఖ్యమంత్రిని కలవటానికి ఒక ఎమ్మెల్యే తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఆయన. అది ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇన్నర్ లేయరు లేదు ఆయనకి, అవుటర్ లేయరు లేదు. ఆ గందరగోళం, నిజానికి తిరుపతి గందరగోళం ఆయన నిలవనివ్వట్లేదు. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద పరిగెట్టుకుంటూ